ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం అంటే జూన్ 8న తెల్లవారుజామున 4:50 తన తుది శ్వాసను విడిచారు. ఫిల్మ్ సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో జన్మించిన రామోజీరావు 1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో ఈనాడు దినపత్రికను ప్రారంభించారు. అనతి కాలంలోనే ఈనాడు తెలుగువారి గుండె చప్పుడుగా మారిపోయింది. అద్భుతమైన రామోజీ ఫిలిం సిటీ సృష్టికర్త రామోజీరావు మృతి పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. రామోజీ మృతి తీరని లోటుగా పేర్కొన్న చంద్రబాబు సమాజ హితం కోసం నిలబడిన మహోన్నత వ్యక్తి రామోజీరావు అని పేర్కొన్నారు. రామోజీరావు మృతి పట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి దేశానికి తీరని లోటని పేర్కొన్న ఆయన రామోజీ అంటే క్రమశిక్షణ, సమయ పాలన, నిబద్ధతకు మారుపేరని పేర్కొన్నారు. తెలుగు భాష, సంస్కృతులకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.